ఓకే అండి, ఏడో క్వశ్చన్ చూద్దాం. ది డిస్టెన్స్ బిట్వీన్ ప్లేసెస్ ఏ అండ్ బి 999 కిలోమీటర్. An express train leaves place A at 6 a.m. and runs at speed of 55.5 km per hour. The train stops on the way for 1 hour 20 minutes. It reaches B at. ఇక్కడ ఏ అనే ప్లేస్ ఉంది, బి అనే ప్లేస్ ఉంది. ట్రైన్ ఏ నుంచి బి వద్దకు వెళ్ళాలి, అర్థమైందా? ట్రైన్ ఏ నుంచి బి వద్ద వరకు. దీని డిస్టెన్స్ ఎంత ఉంది? 999 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాడు. అదే విధంగా ఏ నుంచి ట్రైన్ అనేది బి వద్దకు వెళ్తాకి ఎంత స్పీడ్ వెళ్తుందంటే స్పీడ్ వచ్చేసి మనకి 55.5 కిలోమీటర్ పర్ అవర్ తో గంటకి 55.5 కిలోమీటర్లతో వెళ్తుందని చెప్పాడు. కానీ ఇక్కడ మనకి ట్రైన్ అనేది మార్నింగ్ ఏ వద్ద 6 AM మొదలైంది, బి వద్దకి వెళ్ళి ఆగేపాటికి ఎంత అవుతుంది అని చెప్పాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి చెప్పాడమ్మా. ఇక్కడ బి వద్దకి వెళ్ళి ఆగేటప్పటికి మనకి ట్రైన్ అనేది మధ్యలో 1 అవర్ 20 minutes ఆగిందని గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అప్పుడు మన టైం బి వద్దకి వెళ్తాకి టైం ఎంత పట్టింది అనేది మనం కనుక్కోవాలి. అప్పుడు మనకు ఆల్రెడీ టైం కావాలి కాబట్టి టైం ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 999 కిలోమీటర్లు. స్పీడ్ ఎంతమ్మా? 55.5 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ 0.5లో ఉంది కాబట్టి నేను క్యాన్సిలేషన్ ఈజీ అవడం కోసం, సమ్మ ఈజీ చేయడం కోసం నేను పైన ఒక 10 కింద ఒక 10తో మల్టిప్లై చేస్తా, పై నెంబర్ కింద నెంబర్. అప్పుడు ఏమవుతుందమ్మా? 9990 డివైడెడ్ బై 555 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి క్యాన్సిల్ చేసేద్దాం. అంటే 111 అనేది 555లో 5 టైమ్స్ పోద్దమ్మా. అదేవిధంగా 9990లో కూడా 111 అనేది 90 టైమ్స్ పోతుంది అనమాట. ఇంకా పోయేది ఏముంది? 5 ఉంది. 5 అనేది 90లో 18 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత మిగిలింది? 18 అవర్స్ వచ్చింది. అంటే 8 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తే 8 గంటలు పడుతుంది. ఇది ఆన్సర్ కాదు. మనకు మధ్య ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 1 hour 20 minutes ఆగింది ట్రైన్ మధ్యలో. ఏ నుంచి బి వద్దకు వెళ్ళే టైంలో 1 hour 20 minutes. అంటే ఈ 18 గంటలకి ఈ 1 hour 20 minutes యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా? 19 గంటల 20 నిమిషాలు పడుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ చూడంగా పెట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూసుకున్నా, మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం చూసుకుంటే 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. అంటే ఇచ్చిన ఆప్షన్ 20 నిమిషాలు ఏది ఎక్స్ట్రా ఉందో చూసుకుంటే అది ఆన్సర్. అంటే ఇది ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మిడ్ నైట్ 1:20 AM వెళ్ళిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ విధంగా మనం క్వశ్చన్ చేస్తాం. కావాలంటే మనకి 6 AM నుంచి ఈ 19 hours 20 minutes యాడ్ చేసుకుంటే మనకి 1 గంట 20 నిమిషాలు వస్తుంది. కావాలంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఈ సమ్ చాలా ఈజీ చేసేయచ్చు. కానీ ఇక్కడ మనం అంతా చేస్తాం, టైం కనుక్కుంటాం. కానీ ఏం చేస్తాం? ఇక్కడ ట్రైన్ అనేది 1 గంట 20 నిమిషాలు ఆగింది అనేది మర్చిపోతాం. అది కూడా యాడ్ చేసుకోవాలి మనం. అది కూడా యాడ్ చేసుకుంటే మనకు బి వద్దకు వెళ్తాకి ఏ టైంకి వెళ్ళిందో మనం ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్ అనేది. ఓకే సార్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ డ్రైవర్ లీవ్స్ బెంగళూరు at 8:30 AM and expects to reach a place 300 km from Bangalore at 12:30 PM. At 10:30 PM, he finds that he has covered only 40% of the distance. By how much he has to increase the speed of the car in order to keep up his schedule? ఒక కార్ డ్రైవర్ బెంగళూరు నుంచి 8:30 AM బయలుదేరాడమ్మా. అర్థంగా గుర్తుపెట్టిన ఒక డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా కార్ వేసుకుని ఒక వ్యక్తి 8:30 AM ఇక్కడ బయలుదేరాడమ్మా. మార్నింగ్ 8:30 AM ఇక్కడ బయలుదేరాడు. గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అదే. 8:30 AM బెంగళూరు వద్ద బయలుదేరాడు. 300 కిలోమీటర్ల దూరం ఒక ప్రాంతం అనమాట. మొత్తం కూడా ఇది 300 కిలోమీటర్లు ఉందని చెప్పాడు. ఈ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం 300 కిలోమీటర్లు అనుకోండి. ఆ 300 కిలోమీటర్ వెళ్తానికి 12:30 PM వెళ్తుంది. అంటే ఇక్కడ ఎండింగ్ పాయింట్ వచ్చి 12:30కి వెళ్ళిపోవాలి ఆడికి. నువ్వు మధ్యలో ఎలా వెళ్ళావా ఏంటనేది అతను కాదు. ఇక్కడ 8:30 బయలుదేరితే 12:30కి అక్కడికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ 10:30 AM వద్ద ఆ డ్రైవర్ అప్పటికి కేవలం 40% దూరం మాత్రం ప్రయాణించాడు. అంటే ఇక్కడ మధ్యలో అంటే 10:20 AM ఈ 10:30 AM
ఇతను ఏమనుకున్నాడంటే 40% ఆఫ్ డిస్టెన్స్ని నేను 40% డిస్టెన్సే వెళ్ళాను, ఇంకా రిమైనింగ్ 60% ఉంది. అంటే ఆల్రెడీ నేను ఇక్కడ 8:30 AM-కి 10:30 AM-కి టైం ఎంతమా 2 అవర్స్ ఉంది, ఇక్కడ ఓన్లీ 2 అవర్స్ ఉంది. ఇక్కడ కూడా 10:30 AM-కి 12:30 మధ్య కూడా ఎంత ఉంది, 2 అవర్స్ ఉంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక 2 అవర్స్ అయిపోయింది. నాకున్న మొత్తం ట్రావెలింగ్ వచ్చేసి 4 గంటలమ్మా. ఒక 4 గంటలు నేను 40% వెళ్ళా, కానీ ఈసారి 60% వెళ్ళాను మిగతా 2 గంటలు. అంటే హాఫ్ పార్ట్ టైం అయిపోయింది నాది. హాఫ్ పార్ట్ 40 వెళ్ళానంటే ఈసారి ఏం చేయాలి, ఉన్నది డిస్టెన్స్ ఇంకెక్కువ కాబట్టి 60% ఉంది కాబట్టి ఏం చేయాలి, స్పీడ్ పెంచాలి. ఎంత స్పీడ్ పెంచాలి అనేది క్వశ్చన్. అర్థమైందా? ఆ విధంగా కూర్చోపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకారం డిస్టెన్స్ వచ్చేసి 300 కిలోమీటర్లమ్మా. యాక్చువల్ ఈ 300 కిలోమీటర్ వెళ్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 20% క్యాల్కులేట్, 40% మాత్రం వెళ్ళాడు. 40% ఎంత, 30లో 40 అంటే 30లో 40 అంటే 120. ఈ 30లో 120 అయిపోయిందంటే ఇంకెంత మిగిలింది, 180 మిగిలింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 30లో 120 కిలోమీటర్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ 40%, నేను 40% అంటే నీకు ఎలా క్యాల్కులేట్ చేశానో మీకు అనిపించచ్చు. ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు మనకు 10:30కి వెళ్ళేపాటికి 40% మాత్రమే వెళ్ళాడు మొత్తం డిస్టెన్స్ లో. ఈ 300లో 40 అంతా 120, 40%. ఇంకెంత ఉంది, 180 వెళ్ళాలి. అంటే చాలా వెళ్ళాలి, 2 గంటలు అయిపోయింది. ఇంకా ఇతను ఏం చేయాలి, స్పీడ్ పెంచాలి. అంటే అప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ఈ స్పీడ్కి అవుతాం. ఈ స్పీడ్ అంటే ఎంత, డిస్టెన్స్ 120 డిస్టెన్స్ కాబట్టి 2 అవర్స్. సమయం ఎంత పట్టింది, ఇక్కడ 2 అవర్స్ పట్టింది. ఇవి బై 2 తీసుకుంటాం. ఈ 2 అనేది 120లో ఏమవుతుందమ్మా, 60 అవుతుంది. అంటే 60 km/hతో ఇక్కడ స్పీడ్తో వెళ్తున్నాం. అంటే ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది, 60 km/h ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత వెళ్ళాలి మిగతా 2 గంటలు అన్నప్పుడు 180/2 తీసుకుంటాం. ఈ 2 అనేది ఇందులో 90 వెళ్ళాలి. అంటే 90 km/hతో వెళితే 90 km/hతో వెళ్తే అతను ఆ సమయానికి వెళ్ళిపోతాడు. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఎంత స్పీడ్ పెంచాలి, ఫస్ట్ 2 గంటలు 60 km/hతో వెళ్తున్నాం, తర్వాత 2 గంటలు 90 km/hతో వెళ్తున్నాం. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంత పెరిగింది, 30 km/h పెంచాం. అంటే 30 km/h పెంచాలి అనేది ఆన్సర్ అనమాట. అంటే ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ అనేది తీసుకోవాలి, సారీ అమ్మా. ఆప్షన్ 4 30 km/h పెంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఆ విధంగా ఈ క్వశ్చన్ చేయాలి. వెరీ వెరీ చిన్న లాజిక్ అనమాట. అర్థమైందా? తొమ్మిదో క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా సార్లు అడిగారు క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏ మ్యాన్ కవర్స్ ఆఫ్ టోటల్ జర్నీ బై ట్రైన్, బై బస్. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా రాలేదమ్మా. ఏ మ్యాన్ కవర్స్ ఆఫ్ టోటల్ జర్నీ బై ట్రైన్, బై బస్. సరే ఇంగ్లీష్లో సరిగ్గా బాగాలేదు, చెప్తుండే. ఏ మ్యాన్ కవర్స్ 2/15 ఆఫ్ టోటల్ జర్నీ బై ట్రైన్ 9/20 by bus and the remaining 10 kilometers. క్వశ్చన్ కొంచెం తప్పబడిందమ్మా. అండ్ రిమైనింగ్ 10 kilometers ఆన్ ది ఫుట్. ఇతను ఏం చేశాడంటే మొత్తం జర్నీ కూడా ట్రైన్లో వెళ్ళాడు, బస్సులో వెళ్ళాడు, నడుచుకుంటా 3 రకాలుగా వెళ్ళాడు అమ్మ. ఫస్ట్ ఏం చేశాడంటే మొత్తం జర్నీ ఎంత డిస్టెన్స్ మనకు తెలియదు, ఇక్కడ మన డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే మొత్తం మీద 2/5 ఆఫ్ ది జర్నీ అనేది ట్రైన్లో వెళ్ళాడు. అంటే ట్రైన్ మీద ఎంత వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం జర్నీ అనేది ఇంత ఉంది. ఇక్కడ నుంచి ఎడ వరకు ట్రైన్ అనుకుందామా, ఇక్కడ నుంచి ఎడ వరకు బస్సు అనుకుందామా. ఇది మొత్తం ఫూట్ మీద అంటే కాలినడకలు వెళ్ళాడు అనుకుందాం. ఈ ట్రైన్ మీద వెళ్ళింది ఎంత వెళ్ళాడంటే 2/5 ఆఫ్, అంటే మొత్తం జర్నీలో 2/5 వెళ్ళాడు. బస్సు మీద వచ్చి 9/20 అనేది బస్సు మీద వెళ్ళాడు అనుకున్నాం. ఇక మిగతా రిమైనింగ్ పార్ట్ వచ్చి 10 కిలోమీటర్, అంటే ఇది మొత్తం కూడా 10 కిలోమీటర్లు ఇచ్చాడు. ఈ ఫుట్ కాలినడకను ఏదైతే వెళ్ళాడో దాని మీద 10 కిలోమీటర్ వెళ్ళాడు. మొత్తం డిస్టెన్స్ ఎంత అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే
మొత్తం ఎన్ని పార్ట్స్ డిస్టెన్స్ అనే పార్ట్స్ రూపంలో తీసుకున్నాం. డిస్టెన్స్ అనే పార్ట్స్ రూపంలో తీసుకోవాలంటే మొత్తం చూసుకుంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకో. అంటే ఎల్సిఎం ఎలా చేస్తావు? 5కి 20కి ఎల్సిఎంది. 5కి 20కి ఎల్సిఎం తీస్తే 60. 5కి 20కి ఎల్సిఎం తీసుకుంటే 60 అవుతుంది. మొత్తం 60 పార్ట్స్ అనుకోండి. అప్పుడు ఈ 60 పార్ట్స్ అనేది 2/5లో ఎంతో చూద్దాం. 2/5 ఇంటూ 60. ఈ 60 అనేది మొత్తం 60 పార్ట్స్ అమ్మా. ఈ 2/5 ఎన్ని పార్ట్స్ చూస్తున్నా? ఈ 5 అనేది ఈ 60లో 12 టైమ్స్ పోద్ది. 12 రోజులు సారీ అమ్మా, ఇది 2/15 అమ్మా. 2/15 2/5 కాదు, 2/15. అప్పుడు 2/15 2/15 ఇంటూ 60. 15 అనేది ఇందులో 4 టైమ్స్ పడుతుంది. అంటే 4 రోజులు 8. అంటే ఇది 8 పార్ట్స్ అమ్మా. ట్రైన్ మీద అతను మొత్తం 60 పార్ట్స్లో 8 పార్ట్స్ ట్రైన్ మీద వెళ్ళాడు. బస్ మీద చూసుకుందాం. బస్ మీద చూస్తే ఏం చేస్తాం? 9/20 ఇంటూ 60. ఈ 20 అనేది ఈ 60లో 3 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంకెంత మిగిలింది? 9 ఇంటూ 3. 9 ఇంటూ 3 అంటే ఎంత? 27. 27 పార్ట్స్ అనేది బస్ మీద వెళ్ళాడు. మొత్తం 60 పార్ట్స్లో. ఇక్కడ ఆల్రెడీ చూడండి 8 పార్ట్స్ అయిపోయింది, 27 అయిపోయింది. మొత్తం ఎంత? 35 అయిపోయింది. 60లో మొత్తం 35 అయిపోయింది. అంటే రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది? 25 ఉంటుంది. ఆ 25 అనేది కాలినడకన వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 8 పార్ట్స్ ప్లస్ 27 పార్ట్స్ ప్లస్ 25 పార్ట్స్ మొత్తం యాడ్ చేసుకుని 60 పార్ట్స్ వచ్చేసింది. మొత్తం వచ్చేసింది. మనకి ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ కిలోమీటర్లు అనేది మనకు 25 పార్ట్స్ ఇచ్చేసాడు. అంటే 25 పార్ట్స్ అనేది 24 కిలో. ఇక్కడ ఆల్రెడీ కూడా మనకి కిలోమీటర్ రూపంలో 25 పార్ట్స్ ఇచ్చేసాడు. నడిచి వెళ్ళాడు కదా 25 పార్ట్స్లో. ఎన్ని కిలోమీటర్లు? 25 పార్ట్స్ వచ్చేసి 10 కిలోమీటర్లు వచ్చేసింది. మనకు మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత చెప్పుకున్నాం? 60 పార్ట్స్ చెప్పాను. ఈ 60 పార్ట్స్ ఎంత కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తాను అనమాట. అర్థమైనా? అంతే కదా. 5 అనేది ఇక్కడ 5 టైమ్స్ పోద్ది, ఇక్కడ 2 టైమ్స్ పోద్ది, ఇక్కడ 5 అనేది ఇక్కడ 12 టైమ్స్ పోద్ది. 12 ఇంకేమి క్యాన్సిల్ ఏమన్నాయా? ఏమి లేవు. అంటే 12 ఇంటూ 2. 12 ఇంటూ 2 ఎంతమ్మా? 24 కిలోమీటర్స్. మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 24 కిలోమీటర్లు అమ్మా. అంటే ఆప్షన్ 2 కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ మనకి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇతను ఏం చేశాడంటే మొత్తం మూడు రకాలుగా వెళ్ళాడు. 2/15 ఆఫ్ పార్ట్ అనేది ట్రైన్లో వెళ్ళాడు. 9/20 పార్ట్ అనేది బస్సులో వెళ్ళాడు. ఇక రిమైనింగ్ 10 కిలోమీటర్లు అనేది నడుచుకుంటూ వెళ్ళాడు. అయితే మొత్తం మీద అతను ట్రావెల్ చేసిన జర్నీలో డిస్టెన్స్ ఎంత కనుక్కున్నాడు. ఇక్కడ మనకి ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పార్ట్స్ రూపంలో డిస్టెన్స్ తీసుకొచ్చా. పార్ట్స్ రూపంలో డిస్టెన్స్ ఎలా తీసుకొచ్చానంటే ఇక్కడ 15కి 20కి కింద ఏదైతే నెంబర్ ఉందో 1 మొత్తానికి ఎల్సిఎం చేసా. ఎల్సిఎం చేస్తే 60 పార్ట్స్ వచ్చినాయి. అంటే మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 60 పార్ట్స్ అనమాట. మొత్తం 60 పార్ట్స్లో దీని పార్ట్ ఎంత తీసుకొచ్చా. అంటే 2/15 ఇంటూ 60 వేసుకుంటే మనకి 8 పార్ట్స్ వచ్చింది. అదే 9/20 ఇంటూ 60 వేసుకుంటే మనకి 27 వచ్చింది. అదే విధంగా 10 ఇంకా 10 కిలోమీటర్ల మనకి ఏం అవసరంలా. ఎందుకు తీసుకోని అవసరం లేదంటే ఆల్రెడీ 8 పార్ట్స్ 27 రెండు యాడ్ చేసుకుని 35 పార్ట్స్ వచ్చేసింది. ఆల్రెడీ 35 వచ్చినప్పటి 60 పార్ట్స్ మొత్తం 60లో 35 అయిపోయింది. ఇంకెంత ఉంది? 25 పార్ట్స్ అనేది 10 కిలోమీటర్లు అయిపోతుంది. అయితే మనకి ఏం చేయమన్నాడు? మొత్తం డిస్టెన్స్ ఎంత? 60 పార్ట్స్. అది ఎంత కనుక్కోవాలి. అంటే మనకి ఇచ్చిన ప్రకారం 25 పార్ట్స్ అనేది 10 కిలోమీటర్లు అయితే 60 పార్ట్స్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదే కదా చేసింది. మొత్తం క్యాన్సిల్ చేసి ఆన్సర్ తీసుకొచ్చేసాం. వెరీ వెరీ ఈజీ అనమాట. 1-2 సార్లు వీడియో వెనక్కి రివైండ్ చేసుకుని చూస్తే అర్థమైపోద్ది. అర్థమైందా? చాలా చాలా ఈజీ మోడల్ అనమాట. ఓకేనా?